హలో! కాకరకాయ అనగానే పారిపోతారేమో అని చెప్పి రెసిపీ నేమ్ మెన్షన్ చేయలేదు. బట్ ట్రస్ట్ మీ దిస్ గివ్స్ యూ ఎ బ్యాంగ్ ఇన్ యువర్ ప్యాలెట్. చాలా చాలా బావుంటది. ట్రై చేసి దాని తర్వాత కావాలంటే మీరు కమెంట్ చేయండి బాగోపోతే. కొంచెం నువ్వుల నూనె తీసుకుని అయితే నూనె కొంచెం ఎక్కువే పడుతది. ఎందుకంటే దీనికి 1 మంత్ షెల్ఫ్ లైఫ్ ఉంటది. ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట కూడా పెట్టొచ్చు ఏమవ్వదు. కాకరకాయలు ఇట్లా సన్నగా కోసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మగ్గితే సరిపోదు, ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి. సో కాసేపు మీరు మూత పెట్టుకున్నా సరే తర్వాత మూత తీసి ఇట్లా చూపించినట్టుగా బాగా ఏగాక అప్పుడు అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అప్పుడు అందులోకి సరిపడగా కొంచెం కారం, నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను దీనికి. ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువ కాకరకాయలకి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇట్లా కారం వేసేసుకుని అయితే కారం పచ్చి కారం అనుకోండి, ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. నేను కారంలోనే ధనియాల జీలకర్ర పొడి ఆల్రెడీ కలిపేసి ఉంచాను, అందుకనే అది వేసేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకుని సమానంగా కలిసాక దాంట్లోకి ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని, అది ఎక్కువ నీళ్ళు కాదు, కొంచెం నీళ్ళు తక్కువ తీసుకొని చిక్కగా తీసుకోవాలి పులుసు. తీసుకుని అది ఇందులో వేసేసుకోవడమే. వేసేసుకుని మళ్ళీ దాంట్లోకి బెల్లం వేసుకోవాలి. అయితే ఇంత చేసి అందులో బెల్లం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు చాలామంది. బట్ ట్రస్ట్ మీ, కొన్ని కొన్ని రెసిపీస్ ఆ కాంబినేషన్స్ ఉంటేనే బాగుంటుంది. ఆ బెల్లం బాగా ఈ పులుపు కారం అన్నిటితో పాటు మరిగి కాకరకాయ మీరు ఎవరికైనా పెడితే అసలు అది కాకరకాయ అని కూడా చెప్పలేరు వాళ్ళు. టేస్ట్ అంత బాగుంటుంది పీల్చుకున్నాక. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయి ఉంటాయి కాబట్టి దానికి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, సంహవ్ బాగుంటుంది. సో ఇందులో గుప్పెడు బెల్లం తీసుకున్నాను నేను, అది కూడా వేసేసి ఇప్పుడు అలా వదిలేయడమే. వదిలేస్తే బెల్లం కొంచెం పాకం తేలుతుంది. సో నూనెను బెల్లం పాకం కలిపి కాసేపటికి మీకు పైకి తేరిపోతుంది. అప్పుడు ఒకసారి బాగా కలుపుకుని దాంట్లో తాలింపు వేసుకోవడమే. జస్ట్ ఇలా చేసేసుకుని మీరు పక్కన పెట్టుకుని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకున్నారంటే ఈజీగా ఒక 25 to 30 డేస్ బయట అట్లా పెట్టేసినా ఏమవదు. మా చిన్నప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏదైనా ఇంట్లో ఫుడ్ తినాలి అనిపిస్తే ఎక్కువ అమ్మ వాళ్ళని ఇదే చేయమని అడిగేదాన్ని నేనైతే. అసలు అది ఒక 2 స్పూన్స్ తిన్నా వెంటనే నాకు ఇల్లు గుర్తొచ్చేసేది సంహవ్. సో పోపుకి నేను ఇందులో మెంతులు, ఆవాలు, మినపప్పు, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అయితే కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను నేను, వింటర్స్ కదా అని చెప్పి. సో కాంబినేషన్ వెల్లుల్లిపాయ ఇంగువ రెండు ఒకసారి వేయకూడదు అంటారు చాలామంది. బట్ ఎక్కువ మోతాదులో వేయకూడదు, కొంచెం వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. పోపు బాగా వేగాక కాకరకాయ నేను ఐరన్ ప్యాన్లో చేశాను కాబట్టి అదే ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసాను. ఎందుకంటే పులుపు ఉంటే ఐరన్ మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది, నల్లగా అయిపోతుంది, అందుకని చెప్పి. సో అంతే, ఫినిష్ అయిపోయినట్టే అండి. మీరు దాన్ని చల్లారాక మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అయిపోతుంది. అయితే ఇది నైట్ చేసి వదిలేసేసి మార్నింగ్కి తింటే అందులో ఉన్న కారం, పులుపు, తీపి అన్నీ కలిసి చాలా బాగుంటుంది. ట్రై